సిద్ధు ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. రోజు రీల్స్ చేస్తూ ఫేమస్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఒకరోజు అతనికి ఒక ప్రొఫైల్ నుండి మెసేజ్ వస్తుంది. ఐడి పేరు జస్ట్ మీ రూప. ఆ ప్రొఫైల్ డీపీ ఉండదు, పోస్టులు కూడా ఉండవు. కానీ ఆమె చేసే కామెంట్స్ సిద్ధుకు చాలా నచ్చుతాయి. మెల్లిగా ఇద్దరి మధ్య చాటింగ్ మొదలవుతుంది. సిద్ధు ఆ అమ్మాయి మాటలకి పడిపోతాడు. ఆమె తన గురించి ఏ వివరాలు చెప్పదు, కేవలం వాయిస్ నోట్స్ పంపిస్తుంది. ఆ గొంతు చాలా మధురంగా వింతగా ఉంటుంది. సిద్ధు, రేపు నువ్వు బ్లూ షర్ట్ వేసుకుని వీడియో చెయ్యి, నీకు చాలా బాగుంటుంది అని మెసేజ్ చేస్తుంది. విచిత్రం ఏంటంటే సిద్ధు ఆ షర్ట్ వేసుకున్నప్పుడు అతనికి తెలియకుండానే ఆ వీడియో వైరల్ అవుతుంది. అతనికి అర్థం కాదు, తను ఏదో చెప్తే అది ఎలా జరుగుతుంది అని. సిద్ధు ఒకరోజు తట్టుకోలేక, ఒక్కసారిగా నిన్ను చూడాలనుంది, వీడియో కాల్ చెయ్యి అని అడుగుతాడు. కానీ సిద్ధు పట్టుబట్టడంతో రాత్రి 12 గంటలకి కాల్ చేస్తుంది. స్క్రీన్ మీద ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. సిద్ధు ఫిదా అయిపోతాడు. కానీ ఆ కాల్ కట్ అయ్యే ముందు ఆమె వెనుక ఉన్న అద్దంలో ఆమె ప్రతిబింబం కనిపించదు. సిద్ధుకి వెన్నులో వణుకు మొదలైంది. మరుసటి రోజు సిద్ధు ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తాడు. ప్రొఫైల్లో ఉన్న పేరుతో సెర్చ్ చేస్తే ఒక షాకింగ్ న్యూస్ కనిపిస్తుంది. రూప అనే అమ్మాయి 2 ఏళ్ల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోతుంది. ఆమె చనిపోయే ముందు చివరగా చూస్తున్న రీల్ సిద్ధుదే. ఆమె సిద్ధుకి పెద్ద ఫ్యాన్. సిద్ధు భయంతో తన ఫోన్ని రీసెట్ చేస్తాడు. కానీ ఫోన్ ఆన్ చేయగానే హోమ్ స్క్రీన్లో రూప ఫోటో కనిపిస్తుంది. అప్పుడే ఒక నోటిఫికేషన్ వస్తుంది. బ్లాక్ చేసినంత మాత్రాన ప్రేమ ఆగిపోదు సిద్ధు, ఎప్పుడు నీ ఫోన్ నా ఇల్లు. రూప సిద్ధుని చంపదు, కానీ అతని ఇష్టా మాత్రం తనే హ్యాండిల్ చేయడం మొదలు పెడుతుంది. సిద్ధు ఫోన్ పక్కన పెట్టి నిద్రపోతున్నప్పుడు రూప ఆత్మ బయటకు వచ్చి అతనికి తెలియకుండానే క్రేజీగా రీల్స్ షూట్ చేస్తుంది. సిద్ధుకి లక్షల్లో ఫాలోవర్స్ పెరుగుతారు. బయట ప్రపంచానికి సిద్ధు ఒక పెద్ద స్టార్. కానీ ఇంట్లో మాత్రం తను ఒక డిజిటల్ దెయ్యంతో కాపురం చేస్తున్నాడు. ఎవరైనా అమ్మాయిలు సిద్ధుకు మెసేజ్ చేస్తే రూప వెంటనే ఆ అమ్మాయి అకౌంట్ని హ్యాక్ చేసి భయపెడుతుంది. అలా సిద్ధుకి బయట గర్ల్ ఫ్రెండ్స్ ఎవ్వరూ ఉండరు, కేవలం తన గర్ల్స్ ఫాలోవర్ మాత్రమే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.